ఫ్రెండ్స్, అమెరికాలోని ఆస్టిన్ నగరంలో ఒక లేఅవుట్ ఏ రకంగా చేస్తారు, అక్కడ కాలనీ ఏ రకంగా నిర్మాణం చేస్తారు, ఏ రకంగా అక్కడ కాలనీస్ డెవలప్ అవుతాయో మీకు చూపించడానికి ఇక్కడ ఒక లేఅవుట్ కొత్తగా వేస్తున్నటువంటి ప్రాంతానికి వచ్చాను. మీరు చూడండి, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వ్యవసాయం, అటవీ, చెట్లు ఇక్కడంతా టెక్సాస్ నగరం అంతా బాగా చెట్లు ఉంటాయి. ఇటువంటి దట్టమైన చెట్లు ఇటువంటి దగ్గర వీళ్ళ ల్యాండ్ ఏదైతే పర్చేజ్ చేస్తారో ఆ ల్యాండ్ దూరంలో కనిపిస్తుంది చూడండి మీకు. ఈ ల్యాండ్ ఏదైతే ఉన్నదో అట్లా క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ తొలగించేసి ఫస్ట్ గ్రౌండ్ చేస్తారు, మొత్తం ప్లేన్ గ్రౌండ్గా. దాంట్లో ఎన్ని చెట్లు తీసేశారో లెక్క చేసుకొని అన్ని చెట్లు మళ్ళీ ప్లాంట్ చేస్తారు. అయితే ఇక్కడ ఆ గ్రౌండ్ చేసేటప్పుడు కూడా పెద్ద చెట్లు మధ్యలో వదిలేశారు చూడండి. అంటే అక్కడ కామన్ అమ్యూనిటీస్ రావడం కానీ, లేకపోతే ఇల్లు కట్టినప్పుడు అక్కడ బ్యాక్ యార్డ్ వస్తుంది అని ఆ ఇంటికి ముందే అంత ప్లాన్ డిజైన్ అవుతుంది. సో ఆ వచ్చే పెద్ద చెట్లను కూడా తొలగించరు, దట్టమైన పెద్ద వృక్షాలను తొలగించరు. సో మిగతావి మాత్రం అవుట్ సైడ్స్ కామన్ ఏరియాస్కి ల్యాండ్ ఎంత అవసరమో దాన్ని మార్కింగ్ చేసి తీసేసుకొని దాన్ని మొత్తం ప్లెయిన్గా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే మన దగ్గర అలా కాకుండా ఫస్ట్ ఇండ్లు, ప్లాట్లు, రాళ్ళు వేసి తర్వాత రోడ్లు డెవలప్మెంటు, తర్వాత నీళ్లు, అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఫస్టే వీళ్ళు చేసేటటువంటిది ఆ లేఅవుట్లో ఈ వర్షం పడితే నీళ్లు పోనీకి ఏదైతే డ్రైన్ ఉంటుందో, ఆ తర్వాత మురుగునీరు పోవడానికి సీవరేజ్ ఏదైతే ఉందో, ఆ 2 పైప్ లైన్లు ఫస్ట్ ఈ లేఅవుట్లో ఫస్ట్ ఆ వర్క్ అయిపోతుంది చూడండి. ఎక్కడ లేదు ఆ వర్క్, మొత్తం కంప్లీట్. మీకు కంప్లీట్ ఎట్లా చేస్తారంటే ఆ వర్షంది మీకు చూపిస్తాను. ఒక కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ రకంగా రోడ్డు కనిపిస్తుంది. సో కంప్లీట్ అయిన లేఅవుట్ ఇది. సో మీకు ఇక్కడ వర్షంకి బోనికి వర్షం నీళ్ళు ఇది సీవరేజ్, ఇది చూడండి, శానిటరీ సిటీ ఆఫ్ లియాండర్. ఇట్లా ఫస్టే ఇంత పెద్ద సీవరేజ్ వేస్తారు చూడండి. మళ్ళీ వేరే కాలనీలు భవిష్యత్తులో కూడా వీటికి ఇంటర్లింక్ చేస్తే ఏ రకంగా ఉండాలనేది. సీవరేజ్తో పాటు ఇట్లా రెయిన్ వాటర్, వర్షం పడ్డ రోడ్డు మీద వర్షం పడితే ఇట్లా పోనీకి. సో ఈ రకంగా వర్షం నీళ్ళు ఇలా పోనీకి ఈ రకంగా చేసేస్తారు. సో ఈ ఫుట్పాత్ దగ్గర ఇవన్నీ రెయిన్ వాటర్ పోయేది, సీవరేజ్ పోయేది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా కన్స్ట్రక్షన్ కూడా చేసేసిన తర్వాత ఇట్లా ఫుట్పాత్కి ఇట్లా మట్టితో ఇట్లా వదిలేస్తారు. తర్వాత దీనికి సిమెంట్ బిల్లలు వేస్తారు, ఇట్లా రోడ్డు వేసి కంప్లీట్ ఇట్లా. ఆ తర్వాత గ్రాస్ వచ్చిన తర్వాత ఇట్లా ఫుట్పాత్లు, లాన్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారం ముందే ప్రతి ఇంటికి పోయేటటువంటి డ్రైనేజ్ కనెక్షన్ కానీ, పవర్ కనెక్షన్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, ఆ తర్వాత వాటర్ కనెక్షన్, డ్రింకింగ్ వాటరు, వాడుకునే వాటరు, తర్వాత ఈ బయట ఇండ్ల ముందు పెట్టే గ్రాస్కి వాటర్ చేసేటటువంటి లైను, ఇంటర్నెట్లో ఎంతమంది అయినా ఇంటర్నెట్ కంపెనీలు వేసుకునేటట్టు ఈ రకంగా మొత్తం చూడండి. ఇట్లా రోడ్లు లాస్ట్కు రోడ్డు తారేస్తారు చూడండి. తారేసిన తర్వాత అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు గ్రాస్ పెట్టే ఏరియా మట్టి, నల్ల మట్టి వేస్తున్నారు. ఫుట్పాత్లు అయిపోయినాయి, తర్వాత డ్రైన్ అయిపోయింది, తర్వాత సీవరేజ్ డ్రైన్ అయిపోయింది, ఇంటర్నెట్ అయిపోయినాయి. ఆ ఎల్లో పైపులు కనిపిస్తున్నాయి జెండాల్లాగా, అవన్నీ గ్యాస్ పైప్ లైన్స్, తర్వాత డ్రింకింగ్ వాటరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ రోడ్స్, ఆ రోడ్డు ఇంటర్ కనెక్టివిటీ. మీకు స్ట్రీట్ లైట్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి చూడండి, స్ట్రీట్ లైట్స్ మొత్తం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ రోడ్ల పక్కన లాన్ డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు గ్రాస్ పెట్టేసేసి మొత్తం గార్డెనింగ్ అంతా చేస్తారు. చేసిన తర్వాత కామన్ అమ్యూనిటీస్ అంటే ఇట్లా స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉంది చూడండి, ఆ మనిషి వస్తున్న దగ్గర స్విమ్మింగ్ పూల్ కానీ, పార్కులు కానీ ఈ రకంగా డెవలప్ చేస్తారు. మీకు అక్కడ దూరంలో రోడ్ పక్కనే ఇక్కడ ఒకటి, ఇది ఫైర్ యాక్సిడెంట్ అయితే కనుక
ఇగో ఇక్కడ ఎక్కడికక్కడ అవుట్లెట్స్ ఉంటాయి రోడ్ల మీద, ఇండ్ల ముందు 4-5 ఇండ్ల తర్వాత ఒకటి ఉంటుంది. ఒకవేళ ఏ ఇల్లైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఇక్కడే కనెక్షన్ తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు లేఅవుట్ డెవలప్ చేసేది కూడా ఇందులోకి వెళ్ళి వాటర్ వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. దీంట్లోకే పైప్ పెట్టుకొని ఇగో ఇక్కడ నీళ్లు ఇట్లా ట్యాంకర్ల దాకా తెచ్చుకొని ఈ రకంగా వేస్తూ ఉంటారు. మొత్తం మిషనరీ వర్క్ ప్రీ కాస్టింగే తెస్తారు. ఇక్కడ సైట్ మీద మీకు దుమ్ము అనేదే లేదు చూడండి. ఇంత తర్వాత ఒక లారీ ఇసుక, కొంత మట్టి, కొన్ని రాళ్ళ, ఒక 3-4 ట్రక్స్ లారీలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఎమర్జెన్సీ ప్యాచెస్కి వేయనికి. తప్ప ఎక్కడ కూడా మీకు రెడీ మిక్స్తోనే తెచ్చి వేసేస్తారు. ఇది మొత్తం లేఅవుట్ వితిన్ 1-2 మంత్స్లో ఈ లేఅవుటే అయిపోయింది చూడండి. సో అన్నీ ప్రీకాస్టింగ్ పైప్స్ తెస్తారు వాటర్ సివరేజ్కి, డ్రైనేజ్కి, అవన్నీ కూడా వచ్చి ఇట్లా ఈ రకంగా వేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఈ డ్రైనేజీలు, ఇంటర్నెట్ కేబుల్స్, అన్నీ ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాటర్ ట్యాంక్ కూడా అక్కడ దూరం మీకు ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి. సో ఈ రకంగా ఇవన్నీ నిర్మాణాలు జరిగిన తర్వాత మీరు కార్లు వేసుకొని ప్రజలు దాంట్లో తిరిగేటట్టు అనుకూలంగా తయారైన తర్వాత మాత్రమే ఇక్కడ ఇండ్ల యొక్క మార్కింగ్ జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ వస్తుంది. సో లేఅవుట్ అంతా కూడా ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఇండ్లు ఏదైతే మార్కింగ్ చేసి మనకు బ్రోచర్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ముందే మనం పర్చేజ్ చేస్తే కనుక మనకు అనుకున్నట్టుగా లోపల డిజైన్స్ కానీ కొంత మేరకు ఎక్స్ట్రా అవి చేసుకోవడానికి మాత్రము పర్మిషన్ దొరుకుతుంది. వాటికి ఎక్కువ రేటు కూడా తీసుకుంటారు. కానీ అన్నీ కామన్గా ఉంటాయి. మీరు కలర్స్ సిమెంటు, గ్రే, క్రీమ్ కలర్ తప్ప, ఇటుక కానీ రాయి కానీ తప్ప, చెక్కలతో కట్టిన తర్వాత బయట సిమిలర్ కలర్లు మీరు ఎక్కడ చూసినా ఇండ్లన్నీ ఒకే తీరు ఉంటాయి. చూడండి, ఇప్పుడు ట్రీస్ ఎన్ని తీశారో అన్నీ మళ్ళీ రోడ్డు పక్కన పెడతారు. అవి అన్ని ప్లాంటేషన్ చేయాలి ఇక్కడ, ఓక్ ట్రీస్. సో ఈ రకంగా కాలనీ ముందు ఇప్పుడు పెట్టినారా, రేపు పెద్దగా అవుతాయి. సో మీకు ఇంట్లో వెనకాల పెద్ద చెట్లు ఉంటే అవి అట్లనే ఉంటాయి. లేఅవుట్ చేసేటప్పుడే ఆ రకంగా మార్కింగ్ చేస్తారు. సో ఇట్లా తయారైన తర్వాత మీకు కాలనీ ఈ రకంగా తయారవుతుంది. అయితే వాళ్ళు ఒక మోడల్ హౌస్ నిర్మిస్తారు. ఆ మోడల్ హౌస్ చూసి మిగతా ఇండ్లు ఇట్లా వస్తాయని చెప్పి మనం పర్చేజ్ చేయడమే. ఇక్కడ ఇల్లు కొనడం అంటే మనం ఒక పోయి ఫ్రిడ్జ్ కొనుక్కున్నట్టు, కారు కొనుక్కున్నట్టే. మన రిజిస్ట్రేషన్ ఆఫీసు కానీ ఇవి కానీ ప్రీ అపాయింట్మెంట్ ఉంటుంది. ఆ అపాయింట్మెంట్కి పోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మనం ఒక్క ఫ్యామిలీయే కనిపిస్తుంది. సో మన తర్వాత మళ్ళీ ఎవరైతే 1 అవర్కి ఉంటారో మళ్ళీ వాళ్ళు మాత్రమే కనిపిస్తారు. రిజిస్ట్రేషన్ కూడా ప్రైవేట్ కంపెనీ ఉంటుంది మధ్యలో, బిల్డర్కును మనకును ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీయే రిజిస్ట్రేషన్ చేస్తారు. మీకు పోగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూల్ డ్రింక్స్ ఇస్తారు, వాటర్ ఇస్తారు, పెన్నులు ఇస్తారు, పేపర్ ఇస్తారు, టీవీ పెడతారు, సోఫాలు పెడతారు. కూర్చొని హాయిగా చాలా చక్కగా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ వితిన్ మినిట్స్లో అయిపోతుంది టైటిల్. సో ఆ టైటిల్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత హెచ్ఓఏకి, అంటే ఇక్కడ మున్సిపాలిటీ లాగా హెచ్ఓఏ ఉంటుంది. హెచ్ఓఏ అంటే హౌస్ ఓనర్స్ అసోసియేషన్. వాళ్ళకి ఫీజు కడితే వాళ్ళే ఈ కామన్ అమ్యూనిటీస్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ డస్ట్బిన్లు చూడండి ఏ రకంగా, ఒక్క కామన్ డస్ట్బిన్స్ కామన్ ఏరియాలో ఉంటాయి. ప్రతి ఇంట్లో డస్ట్బిన్ పెట్టుకోవాలి. వారానికి ఒక రోజు వచ్చి వెట్ డ్రై సెపరేట్ చేస్తే అవి వచ్చి తీసుకొని వెళ్ళిపోతాయి. సో మీరు చూడండి, ఒకవేళ చెట్టు ఎండిపోతే ఫైన్ అవుతుంది. ఆ ఎండిపోయిన చెట్టు ఏదైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు, ఎండిపోయిన చెట్టు, అది మళ్ళీ అదే చెట్టును మళ్ళీ తెచ్చిపెట్టాలి. ఇంతకుముందు చూసాము అక్కడ వాకింగ్లో, ఆ చెట్టు తీసి మళ్ళీ కొత్త చెట్టు పెట్టేస్తారు. ఒక ఎండిపోయిన చెట్టు ఉండడానికి వీల్లేదు, గడ్డి ఎక్కువ పెరగడానికి వీల్లేదు. ఆ గడ్డి మనమే కట్ చేయాలి. ఏ ఇంటి ముందు గడ్డి అయితే ఉంటుందో ఆ లాన్, అది మనమే కట్ చేయాలి. ఎక్కువ పెరిగితే ఫైను. చెట్లు కూడా ఎండిపోయిన చెట్లు ఉంటే ఫైను, ఎక్కువ పెరిగితే ఫైను. సో ఈ రకంగా అన్ని సిస్టమ్. ఎవరింటి ముందు గడ్డి వాళ్ళే కోయాలి. చెట్లని ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిపోతే మనమే రీప్లేస్ చేయాలి. ఒకటి $3,000 నుంచి ఎన్నో డాలర్లు ఉంటుందట. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కొత్త లేఅవుట్.
ఈ రకంగా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే గ్రాస్ పెడతారు, ఇది ఫుట్పాత్ నడవడానికి అవుతుంది, ఇక్కడంతా మళ్ళీ లాన్ వస్తుంది. సో ఈ రకంగా మట్టి పోసి లాన్ తయారవుతుంది. మీరు చూడండి, విత్ ఇన్ ఏ మంత్ 2 మంత్స్ ఇక్కడ ఇండ్లు వచ్చేస్తాయి. ఆ ఇండ్లు కొనేవాళ్ళు బాజాప్తా ఆ లేఅవుట్లో పోయి చూసి కొనవచ్చు. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న లేఅవుట్లో స్ట్రీట్ లైట్స్ అయిపోయినాయి, నేను చెప్పినటువంటి వాటర్ డ్రైన్ అయిపోయింది, సివరేజ్ డ్రైన్ అయిపోయింది, రెయిన్ వాటర్ డ్రైన్ అయిపోయింది, ఫుట్పాత్ అయిపోయింది, తర్వాత గ్రాస్ వేయడానికి నల్ల మట్టి పోస్తూ ఉన్నారు. ఈ రకంగా చూడండి, ఇప్పుడు ఇదంతా ఈ మట్టి పోస్తారు కదా, దీని మీద ఇక లాన్ పెట్టేస్తారు మొత్తం. సో ఇట్లా పని చేసేంత వరకు రోడ్ క్లోజ్, అక్కడ పోవడానికి వీలు లేదు ఎవరిగా. సో ఈ రకంగా రోడ్ క్లోజ్డ్. ఇప్పుడు ఒక్క పర్చేజర్ దాంట్లోకి వెళ్ళాడు, మీరు అడ్వర్టైజ్ కూడా చెయ్యరు, జస్ట్ ఇట్లా ఈ రకంగా. ఇక్కడ కొద్దిగా హైట్గా ఉంది, ఇక్కడి నుంచి మీకు మంచిగా చూపించవచ్చని ప్రయత్నం చేస్తున్నాను. ఈ టెక్సాస్లో కొద్దిగా పాములు, మిడతలు, కప్పలు ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే లాన్లో వాటరు స్ప్రింకిల్ చేస్తారు కాబట్టి ఎక్కువ శాతం కప్పలు ఉంటాయి, మిడతలు ఉంటాయి, వాటిని తినడానికి పాములు ఉంటాయి. టెక్సాస్ బాగా అడవి కూడా ఉంటుంది, చెట్లు కూడా ఉంటాయి పెద్ద పెద్దవి. సో ఇక్కడ ప్రతి గరాజ్లో, ప్రతి ఇంట్లోకి పాము వచ్చిన సంఘటనలు ఉంటాయి. బట్ అవి మనుషుల్ని ఏం చేయి, వాటి ఆహారం వాటి తినేస్తుంటే వెళ్తూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళు కూడా ఏం భయపడరు. సో అవి ఈకో సిస్టమ్ మెయింటైన్ చేస్తాయి అని చెప్పి కాలనీలో తిరిగినా వాటిని ఎవరు చంపకుండా వాటిని వదిలేస్తారు, అంతే, అదే తిరిగి వెళ్ళిపోతుంది అంతే తప్ప వాటి ప్యానిక్ అయిపోయి మనం చెయ్యరు. ఎక్కువ గరాజ్ దగ్గర ఎక్కువ వస్తుంటాయి కాబట్టి స్టిక్కీ ప్యాడ్స్ పెడతారు, దాన్ని స్నేక్ క్యాచర్స్ని పిలిస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. ఎక్కువ శాతం అయితే బ్యాక్ యార్డ్లకు వస్తాయి, వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటాయి. మనం సైలెంట్గా ఉంటే అవే వెళ్ళిపోతాయి మళ్ళీ. సో ఈ రకంగా లేఅవుట్ చూడండి మిషనరీ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రోడ్డు పక్కన లాన్ పెంచడానికి నల్లమట్టి వేస్తున్నారు. ఇక ఆ తర్వాత ఈ లాన్ ప్లేట్స్ ఇవి తెచ్చి ఈ రకంగా మనం గోల్ఫ్ ఆడుకునేటటువంటి గ్రాస్ వాడతారు. సో ఈ రకంగా తెచ్చేసి పెట్టేస్తారు. ఇప్పుడు ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్రూవల్ వచ్చిన తర్వాత ఒక మోడల్ హౌస్ కడతారు. ఒక మోడల్ హౌస్ కట్టిన తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. అంతవరకు వాళ్ళు ఏమీ చెయ్యరు. చూడండి, గ్రీన్ పెద్ద పెద్ద వృక్షాలు ఎక్కడ ఉంటే అక్కడ అట్లనే వదిలేస్తారు సో ఇది ఈ ఎగ్జిస్టింగ్ లేఅవుట్కి అడ్జసెంట్న కొత్తగా ఒక లేఅవుట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లేఅవుట్ పక్కన ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఇక్కడ బిల్డర్లు కూడా ఇల్లు కొన్న తర్వాత మనకు 10 years వారంటీ ఇస్తారు. ఆ వారంటీ పీరియడ్లో ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళే రెక్టిఫై చేసిపోతారు. మన దగ్గర ఇల్లు కొన్నామంటే బిల్డర్ వెళ్ళిపోతాడు, ఇక మన తంటాలు మనం పడాలి. ఇక్కడ అలా కాదు, హాయిగా 10 years వారంటీ ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు వచ్చి చేసిపోతారు. ఇక డెవలప్ అయిన కాలనీలో నేను అన్నాను కదా, ఈ రకంగా ఇప్పుడు డెవలప్ అవుతున్న దాంట్లో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఈ రకంగా, అదిగో అక్కడ కనిపిస్తున్న చిల్డ్రన్ పార్క్, ఈ రకంగా మొత్తం లాన్ డెవలప్మెంట్, మధ్యలో ఐలాండ్స్. సో ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే అవి అమ్మకానికి స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ఇప్పుడు ఏంటంటే మనం లేఅవుట్ అయ్యేటప్పుడు కొన్ని చెట్లు తొలగించి ఉంటారు కదా, వాటి సంఖ్యను బట్టి అనుగుణంగా మళ్ళీ పెద్ద చెట్లు పెడతారు. ఇవన్నీ ఓక్ ట్రీస్ పెద్దగా అవుతాయి మళ్ళీ ఇంతకుముందు. సో ఈ రకంగా ఇక నేను చెప్పాను కదా, ఫైర్ లేన్ టో అవే జోన్. ఈ రకంగా రెడ్ కలర్ వేసారంటే ఇక్కడ పార్కింగ్ చేయొద్దు, ఇక్కడ వెహికల్స్ ఆగొద్దు. ఈ రెడ్ కలర్ జోన్ అంతా ఫైర్ సంబంధించినటువంటి ట్రక్స్ ఆగడానికి.
ఆ ఫైర్ లేన్లో మనం ఎవ్వరం కూడా పార్కింగ్ చేయొద్దు. ఈ రకంగా ఎవ్వరు కూడా ఇట్లా ఈ రకంగా ఫైర్ జోన్లో పార్కింగ్ చేయకూడదు. ఇప్పుడు హలోవీన్ ఫెస్టివల్ అక్కడ ఇంటి ముందు చూడండి అన్ని హలోవీన్, మన దగ్గర అయితే భయపడతాం కానీ ఇక్కడ ఈ హలోవీన్ పండుగకి, హలోవీన్ ఏదో పండుగ పేరు కరెక్ట్గా ఐడియా లేదు, దానికి స్పైడర్స్ కానీ స్కెల్టన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి అమెరికన్ ఇంటి ముందు ఆ రకంగా డెకరేట్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, కన్స్ట్రక్షన్కి నీళ్లు ఇక్కడనే వాడుకోవడానికి అనుమతి ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ఫైర్కి ఏదైతే వదులుతారో ఆ ఫైర్ దగ్గరనే ఇప్పుడు వీళ్ళు వచ్చి వాటర్ తీసుకుంటున్నారు. సో ఈ రకంగా వాటర్ ఈ రకంగా వచ్చేసి ఇక్కడ వాటర్ చూడండి. సో అక్కడ కనెక్షన్ ఇచ్చుకుంటారు. బస్ జస్ట్ పైపు పెట్టుకోవడమే. సో ఆ రకంగా సో ఇట్లా వాటర్ ఫిల్ చేసుకొని అక్కడ అవుతున్న లేఅవుట్లోకి తీసుకెళ్తారు. సో మీకు కంప్లీట్ అయిన తర్వాత చిల్డ్రన్ పార్క్స్ చూడండి. ఇంటి ముందు ఆడ పెద్ద చెట్టు వచ్చింది, అది లేఅవుట్ చేసేటప్పుడే ఆ రకంగా ఇంటి ముందే వస్తుంది అనుకుంటే అట్లా వదిలేస్తారు. దూరం చూసారు, బ్యాక్ యార్డ్లో ట్రీస్ ఉన్నాయి చూడండి పెద్దవి. సో అది డిజైన్లో అక్కడ ఆ ట్రీ వస్తుంది అనుకుంటే దాన్ని వదిలేస్తారు, డిస్టర్బ్ చేయరు. ముందే మొత్తం ప్లాన్ మంచిగా గీస్తారు కాబట్టి పెద్ద చెట్లు ఏం కాలేదు చూడండి. ఇక కామన్ ఏరియా వస్తుంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కడతామని ఇక్కడ వచ్చిన చెట్లు ఇక్కడనే ఉన్నాయి. సో ఎక్కడైతే వాళ్ళకి అవసరం, ఈ రోడ్ అవసరం ఇక్కడ కొట్టేశారు. ఇక్కడ కొట్టిన ఎన్ని చెట్లు ఉంటాయో లెక్క పెట్టుకొని మళ్ళీ పక్కకు ఆ రకంగా తర్వాత డెవలప్ అయినాక నాటేస్తారు ట్రీస్. ఇప్పుడు ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఈ రకంగా చెట్లు నాటుతారు. ఇట్లా చెట్టు. సో ప్రతి దగ్గర పార్కింగ్లో హ్యాండిక్యాప్డ్కి కంపల్సరీ ఇక్కడ హై ప్రియారిటీ ఉంటుంది. హ్యాండిక్యాప్డ్ దగ్గర పెడితే ఫైన్ అనే ఒక రిజర్వ్డ్ పార్కింగ్ చేసి పెడతారు. వైలేటర్ సబ్జెక్ట్ టు ఫైన్ అని రాస్తారు. ఫైన్స్ మాత్రం హెవీగా ఉంటాయి ఇక్కడ. ఇట్లా స్విమ్మింగ్ పూల్ పక్కనే షవర్ బాత్కి చిన్న క్యాఫ్టేరియా, ఇవి రకంగా డస్ట్బిన్లు మీరు చూడండి. ప్రతి పార్కులో ఇక్కడ కామన్ డస్ట్బిన్స్ ఉంటాయి ఈ రకంగా. ఇంకోటి ఆ బెంచెస్ కూడా మన దగ్గర ఈ రకంగా స్టోన్ని, నేచురల్ స్టోన్నే బెంచెస్గా పెట్టేసుకుంటారు. ఇట్లా చూడండి. అంటే ఈ కన్స్ట్రక్షన్, ఈ భూమిలో ఉన్న ఏమన్నా స్టోన్స్ వెళ్తే ఇవి ఇక్కడే ఇట్లా పెట్టేసుకుంటారు. సో ఈ రకంగా స్టాప్ సైన్స్. సో ఈ రకంగా ఉంటుంది. సో ఈ రకంగా కూర్చోవడానికి బెంచ్, స్టోన్, ఇట్లా లాన్లో చూడండి బెంచ్ స్టోన్తోనే. ఇక్కడంతా మల్చ్, ఇక్కడ మట్టి వదిలేయారు చూడండి, మల్చ్ వేస్తారు. ఇది అంతా అక్కడ దూరంలో ఒక హైవే కనిపిస్తుంది చూడండి.
చుట్టూ అడవి చూడండి, ఏమాత్రం డిస్టర్బ్ కానివ్వకుండా వాళ్ళ అవసర నిమిత్తమే చెట్లను తీసేస్తారు. సో ఇక్కడ ఎక్సర్సైజ్కి టైం ఉండదు, ఎప్పుడు వీలైతే అప్పుడు సైక్లింగ్ కానీ వాకింగ్లు కానీ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద వృక్షాలు చూడండి, లేఅవుట్ టైంలోనే ఆ రకంగా వదిలేస్తారు. ఫ్రెండ్స్, ఇది డెవలప్ అయిన తర్వాత కాలనీ ఈ రకంగా ఉంటుంది, డెవలప్ కాకముందు కాలనీ ఆ రకంగా ఉంటుంది. ఐ థింక్ మీరు ఇక్కడ సో ఇట్లా డెవలప్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, డెవలప్మెంట్ లేఅవుట్ చేసేటప్పుడే వారి కాంపౌండ్లో చెట్లు వస్తాయి, అది ఇల్లు కట్టడానికి డిస్టర్బ్ లేదు అనుకుంటే ఈ రకంగా వదిలేస్తారు. వారి కాంపౌండ్ వాళ్ళు కూడా చెట్టు బ్రాంచ్ వస్తే ఈ రకంగా వదిలేస్తారు. అందుకే ఈ రకంగా డెవలప్ కావాలంటే మనకు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఫస్ట్ లేఅవుట్లో అన్ని అమ్యూనిటీస్ అయిపోయిన తర్వాత మాత్రమే ఆ లేఅవుట్కు ఇల్లు కట్టడానికి అనుమతి ఇవ్వాలి. కొనేవాళ్ళు కూడా ఆ రకంగా చేసిన లేఅవుట్లోనే కొనాలి. పర్చేజ్ డిమాండ్ తగ్గితే బిల్డర్లు కూడా ఆటోమేటిక్గా ఆ రకంగా చేస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ మీడియా కానీ అంత సహకరించాలి, ఆ రకమైన లేఅవుట్లు వచ్చేలా ప్రోత్సాహించాలి. మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా అటువంటి లేఅవుట్లు రావడానికి కృషి చేయాలి. సో ఈజీ, ఇది అనుకుంటే చేయలేనిదంటూ ఏమీ లేదు, చిత్తశుద్ధి కావాలి. నా నగరం నా దేశం, దేశం అంటే మట్టి కాదు మనుషులు, దేశం మీద ప్రేమ పెంచుకుంటే దేశంలోని మనుషుల మీద ప్రేమ పెరుగుతుంది. ఆ రకంగా మంచిగా ఇటు లాన్ మోవర్స్ పెస్టిసైడ్ కొడుతున్నారు చూడండి, ఆ రకంగా. సో చెప్పాను కదా ఇంతకుముందే, లాన్ మూవర్స్ ఫుట్పాత్ క్లీనింగ్, అక్కడ అంతా వాక్యూమ్ క్లీనింగ్ చేస్తారు. ఈ రకంగా క్లీనింగ్ చేస్తారు చూడండి, ఎంత డస్ట్ ఫ్రీ. ఎవరి ఇంటి ముందు లాన్ వాళ్ళే మెయింటైన్ చేయాలి. సో ఈ రకంగా Hey bro, can you speak? Can you speak? You want to speak? Can you tell about your company and yourself? Yeah. So what's your work? What are you doing? What is your company? The name? Name? No? No. Okay. The what work you will explain? No? Okay. So వాళ్ళు స్పానిషే వచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో అందుకని మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఫ్రెండ్స్, తర్వాత డెవలప్ అయిన తర్వాత ఎవరింటికి వాళ్ళకి ఇట్లా ఈ రకంగా డ్రైనేజ్ పైప్ లైన్స్. ఇంతకుముందు స్విమ్మింగ్ పూల్ చూశారు, పార్క్ చూశారు, ఇదిగో దూరంలో ఒక స్కూల్ కూడా చూపిస్తాను. వీడియో కొద్దిగా పెద్దగైనా ఈ లేఅవుట్ డెవలప్ అవుతే ఏ రకంగా ఉంటుందనేది. షేర్ ద రోడ్ ఫర్ సైకిల్ పాత్, సైకిల్స్కి అని. సో ఈ రకంగా స్కూల్ జోన్లో రోడ్ మీద సైన్ బోర్డ్స్ కూడా ఈ రకంగా ఉంటాయి. సో ఇక్కడ ప్రజలు చాలా చక్కగా వారికి అనుకూలమైన టైంలో వచ్చి వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు.
ఈరోజు స్కూల్ హాలిడే. చెప్పాను కదా, హాలోవీన్ ఫెస్టివల్కి ఈ రకంగా ఇండ్ల ముందు హాలోవీన్ ఇట్లా ఇవన్నీ పెడతారు. హాయ్. యా. ఇప్పుడు హాలోవీన్ ఫెస్టివల్ కదా, ఈ రకంగా ఉంటుంది. మీకు స్కూల్ చూపిస్తాను. కాంపౌండ్ వాల్స్ ఈ రకంగా ఉంటాయి చూడండి, చెక్కలతోనే. స్కూల్ స్పీడ్ లిమిట్ మండే టు ఫ్రైడే, సెల్ ఫోన్ యూజ్ ప్రొహిబిటెడ్. ఇది స్కూల్ జోన్ ఎంటర్ అవుతుంది ఇక్కడ. యాక్చువల్గా ఇది చలికాలం, కానీ ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. వింటర్ సీజన్ అని అంటారు, ఇక్కడ ఫ్రీజ్ అవుతుంది అంటారు, కానీ ఇంకా కాలేదు మరి. ఇది స్కూల్ చూడండి, ఒక ఎలిమెంటరీ స్కూల్, అంటే 1 to 5th మాత్రమే. 1 to 5th స్కూలు ఎంత బాగా డెవలప్ చేశారు చూడండి. స్కూల్ మొత్తం స్పీడ్ లిమిట్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు స్కూల్లో రబ్బీ ఫుట్బాల్ ఆడడానికి, వాలీబాల్ ఆడే జోన్స్. సో ఈ రకంగా అన్ని జోన్స్ ఉంటాయి. సో ఈ రకంగా స్కూల్ కాంపౌండ్ వాల్. సో ఈరోజు హాలిడే కదా, సో ఈ రకంగా వాళ్ళకు అనుకూల టైంలో వాళ్ళు వాకింగ్, రన్నింగ్ చేస్తారు అట్లా. ఇంతకుముందు చెప్పినాను కదా, గ్యాస్. ఇది స్కూల్ ఎంట్రన్స్. ఇది ఎలిమెంటరీ స్కూల్. చూడండి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ ఇది ఎంట్రన్స్. ప్లే గ్రౌండ్స్, పార్క్స్, యాక్టివిటీ సెంటర్, ఇల్లు కట్టడం నేర్పిస్తారు, గార్డెనింగ్ నేర్పిస్తారు, చెట్లు నాటడం నేర్పిస్తారు, వాట్నాట్ చిన్న పిల్లలకి అన్నీ నేర్పిస్తారు ఇక్కడ. ఇదంతా గ్రాస్ ఎంబడెంబడి వీక్లీ వన్స్ కట్ చేస్తారు. అదంతా పార్కింగ్ ఏరియా. ఇవన్నీ ఇండ్లు. ఇది స్కూల్. ఒకే వీడియోలో మీకు లేఅవుట్ తర్వాత, లేఅవుట్ తయారైన తర్వాత, లేఅవుట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు, లేఅవుట్ తర్వాత మీకు స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ ఎలా చేస్తారు, స్కూల్స్ ఎట్లా వస్తాయి అనేది చూపించడానికి కొంత లెంత్ అయినా పర్లేదు వీడియో చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా గత వీడియోలలో కూడా, నేను జస్ట్ సెల్లుతో నేను ఒక్కడనే ఇలా తీస్తూ ఉన్నాను. ఇది ఎడిటింగ్ లేదు నాకు ఆప్షను. కెమెరాలు కాదు, వీడియోలు కాదు, జస్ట్ సెల్ ఫోన్ రికార్డింగ్. సో ఇక్కడ ఉన్న వాటన్నిటిని సబ్జెక్ట్ మెయిన్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో కొంత విజువలైజ్ చేసి చూపిస్తామని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రకంగా స్కూల్లో పార్కింగ్ చూడండి. పార్కింగ్ కూడా ఏ జోన్ ఆ జోన్. పిల్లల్ని పికప్ ఎక్కడ, డ్రాపింగ్ ఎక్కడ,
మధ్యలో వస్తే ఎట్లా ఇట్లా వాటర్ సౌకర్యం ఇట్లా ఉంటుంది. సో ఇట్లా యాక్టివిటీ సెంటర్. ఈ రకంగా పిల్లలు ఆడుతున్నప్పుడు ధూప్ అవుతాయి. వాటర్ తాగడానికి గ్రౌండ్లో వాటర్ ఫెసిలిటీ. ఇది ఫుట్బాల్ గ్రౌండ్. రబ్బీయా ఈ ఆట పిల్లల యాక్టివిటీస్ ఈ రకంగా చేసుకోవడానికి నేర్పించడానికి చేస్తూ ఉంటారు. ఈ రకంగా ఇల్లు కట్టడం నేర్పిస్తారు. ఇక్కడ ఫౌంటైన్ చేయడం ఎలా అని ఈ రకంగా ఇల్లు ఎవ్రీ వీక్ ఒక యాక్టివిటీ ఉంటుంది. వీళ్ళు అసెంబుల్ చేయాలి. స్కూల్లో బాల్స్ ఎక్కడెక్కడ వదిలేసిపోతారు చూడండి. ఈ రకంగా పార్క్. యాక్టివిటీ స్కూల్లో పిల్లలకి ఎక్కడికక్కడ సేఫ్టీ ఏ రకంగా ఉండాలి. అడల్ట్ సూపర్విజన్ ఈజ్ రికమెండెడ్. ప్లే గ్రౌండ్ ఫర్ 5 to 12 years ఓల్డ్ మాత్రమే. ఇక్కడ లాక్ ఉంది. సో మళ్ళీ వచ్చిన దారిలో ఇక్కడ బాల్స్ కూడా వదిలేస్తారు చూడండి. ఈ రకంగా బాల్స్ కూడా వదిలేస్తారు. డస్ట్బిన్లు పిల్లలకి. హాలిడే కదా, ఎవ్వరు లేరు ఇక్కడ. సో వీడియో తీయొచ్చో లేదో తెలియదు కాబట్టి నేను అక్కడ వెళ్ళలేదు. బయట నుండి మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకొక 1 minute